వాడు నీకేమవుతాడు? ఏం చేస్తుంటాడు చెప్పు. తాహతుకు మించిన కోరికలతో వాడిని సతాయించాడు. నీ కోరికలకి కోకలకి షోకులకి వాడిని అప్పులు పాలు చేసావు కదా. నీ గొంతెమ్మ కోరికలు తీర్చలేక వాడు గొంతులో ఇంత విషం పోసుకున్నాడు. ఆ నేరం నీ మీద ఎక్కడ పడుతుందో అని ఊరదులు పెట్టి పారిపోతున్నావు. వాడు గాని చావాలి, నిన్ను వాడిని ఒకే చితి మీద పెట్టి తగలబెడతాడు. వాడి అప్పులు ఎలాగూ పంచుకోలేవు, చితి నిప్పులైనా పంచుకుంది. రాయ్ పెంచండి రా చితి. నన్ను చంపి నా బిడ్డను అనాథం చేస్తారా? బిడ్డ నువ్వో తల్లివి. అందాలు తరిగిపోతాయని పాలివ్వడం మానేశావు, ముద్దిస్తే పెదాల రంగు పోతుందని ముద్దు చేయడం మానేశావు, ఎత్తుకుంటే చీర నలిగిపోతుందని ఉయ్యాల్లో పడేశావు. నీ స్థానంలో ఒక బర్రె గొడ్డున నీకన్నా బాగా చూసుకుంటుంది. ఇది పెళ్ళం కాదు, పిశాచి. అసలు ఈ ఆడవాళ్ళంతా దెయ్యాలి. ఇలాంటి ఆడవాళ్ళ వల్లే మొగాళ్ళకి 30లోనే బీపీలు, 40లోనే హార్ట్ అటాక్. 24 గంటల్లో 64 మనసులేమి. అయ్యా కండం గట్టెక్కిందండి, ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. ఏంటి బతికిపోయానని సంబరపడుతున్నావా? మగాళ్ళని వేధించుకునే నీలాంటి ఆడవాళ్ళని ఊరికే వదిలిపెట్టను. ఏ అందం చూసుకుని నువ్వు మురిసిపోతున్నావో అందం నీకు లేకుండా చేస్తాను. రాయ సుబ్బారాయుడు అయ్యా, కొట్రాదిని గుండు. నా చెల్లి చేసిన చిన్న తప్పుకి పెద్ద శిక్ష వేశాం. స్థానబలం నీదే అని కదా. ఇప్పుడు నా చేతిలో ఉన్న కత్తికి ఏం సమాధానం చెప్తావు? పొరపాటైపోయిందిరా. నువ్వు దాని అన్నమని తెలుసుంటే నీకు అక్కడే గుండు కొట్టేవాడిని.
గురి తప్పలేదురా, తప్పించాను. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. నా పేరు శశి. నీ పేరేంటి? నా పేరు ఐశ్వర్యరాయ్. ఇదిగోండి టీచర్, మా అమ్మ మీకు ఇమ్మంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చో. నీ పేరేంటి? నా పేరు కోలా విష్ణు. మా నాన్న లాటరీ టికెట్ మీకు ఇమ్మన్నాడు. వద్దులే, కూర్చో. నీ పేరు చెప్పు. నా పేరు చంద్రశేఖర వరప్రసాద్. అందరూ నన్ను చందు అంటారు టీచర్. చందు, వెరీ గుడ్ నేమ్. చందు, నీ చదువు బంధు. ఎవరు నువ్వు? పిల్లల్ని ఎత్తుపోతున్నావేంటి? నేను దొంగను కదమ్మా, గుర్తులేదా? మన గుడి దగ్గర చూశారు, ఇప్పుడు బడి దగ్గర చూస్తున్నారు. నా టైం బాగోపోతే ఏ కొవ్వొత్తులు వెలిగించి చూడొచ్చు. అందుకని అనుమతి లేకుండా మీ అబ్బాయిని ఎత్తుకుపోతారా? వీడు మా అబ్బాయి కదమ్మా, నేను చెప్పలేదా? ఆ నీతి నికృష్ట దౌర్భాగ్య దుర్యోధనుడు, వాడి కొడుకు వీడు. ఒక ఆడదాని దగ్గర చదువుకోవటం ఇష్టం లేక తెచ్చేమన్నాడు. మరీ ఇంగిత జ్ఞానం లేని ఫూల్లా ఉన్నాడు. చదువుల తల్లి కూడా ఓ ఆడదని మర్చిపోయాడా? అతనికి బుద్ధి లేకపోతే మీకు బుద్ధి లేదా? నాన్ సెన్స్. వీళ్ళ నాన్న సెన్స్ తప్ప నాకు ఏ సెన్స్ తెలియదమ్మా. అరే పండు, మనం గోళీలు ఆడుకుందామా? పెదరా 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 గోళీలు ఆడుకుందాము. కల్చర్లెస్ స్ప్రౌట్స్. పిల్లలు, ఇప్పుడు నేను చెప్పింది తిరిగి చెప్పాలి. మాతృదేవో భవ. గట్టిగా చెప్పాలి. పితృదేవో భవ. అయ్యో, గంగరాజు, గంగరాజు, ఏంటమ్మగారు? స్కూల్ ఏంటి ఇలా పాడైంది? చాలా రిపేర్లు చేయాలి. ప్రెసిడెంట్ గారు దీని గురించి పట్టించుకున్నట్టే లేరే. ఆయన ఎందుకు పట్టించుకుంటారు అమ్మగారు? ఈ పాఠశాల కట్టించింది సూర్య గారి తాత ముత్తాతలు. ఇది ఆర్ ట్రస్టీలోనే ఉంది. ఈ పాఠశాలకి ఏ రిపేర్ వచ్చినా సూర్య గారే చేయించాలి. కానీ ఈ విషయాలు ఇవి ఆయనకి పట్టవు. పెద్దోళ్ళు ఎవరైనా అడగొచ్చు కదా. అమ్మో, ఆయన్నే ఈ ఊళ్ళో అంత దమ్మున్న మగాళ్ళు ఎవరున్నారు? మీరు అనవసరంగా భయపడుతున్నారు. నేనే వెళ్ళి అడుగుతాను. ఎవరిలో కదలకో, రెడీ మెదలకో. రెడీ. కదిలావో చస్తావు. కదలకపోయినా చస్తాను. ఏంట్రా? అయ్యా, రోజు ఈ తలకాయ మీద కొబ్బరికాయో బొప్పాయికాయో పేలిపోయేవి. ఈరోజు అరటిపండుకు అగ్గిపుల్ల గుచ్చారు. ఏమిటి నాకు ఈ అగ్నిపుల్ల పరీక్ష? స్టడీ. అయ్యా, నీకు గాని సైట్ లేదు కదా? హాయ్, నీ ముఖం చూసి ఒక నిర్ణయానికి వచ్చాను. గన్ తీసి గదిలో పెడతారా? కాదు, మరి అగ్గిపుల్ల పక్క నుంచి గుండు పెలుస్తాను. దాని నెరుపుకి అగ్గిపుల్ల వెలుగుతుంది. దానికి వెలుగు, నాకు చీకటి. బుడాయవర్లు, హాయ్. ఇది చాలా డేంజర్. ఓహో. కదలకు. ఆ. నా గుమస్తావన్న ప్రేమతో చెప్తున్నాను. ఎక్కడో గిల్లి జోలపాటం అంటే ఇదేనండి. చూసింది చాలు. టెన్షన్తో చచ్చిపోతున్నాడు ఇక్కడ. మీరు పేలుస్తారా? నన్ను పేలుకు చచ్చిపోమంటారా? అగ్గిపుల్ల ఆర్తనాదం చేసిందేంటి? ఈవిడేనండి కొత్తగా వచ్చిన టీచర్. నమస్కారం అండి. అలాగే. ఎందుకు వచ్చిందో అడగరా. అదేనండి, పిల్లలు చదువుకునే బడి పాడైన గుడిలా ఉందండి. ఓహో, అదొక బడి, ఈవిడొక దేవత. తాళం కప్పుతానని బడి కూడా మూసేద్దాం. అర్జెంటుగా ఆ పని చేయి. అదేంటండి, 10 మంది చదువుకునే స్కూల్ని మూసేస్తారా? ఏ 10 మంది చదువుకోవడానికి స్కూలే కావాలా? ఈ లోకమే ఒక బడి, అనుభవాలే పాఠాలు. రోడ్లే బోర్డులు, బొగ్గులే బలపాలు. పుట్టి శ్రీరాములు ఎక్కడ చదువుకున్నాడ్రా? వీధి దీపం కింద నిలబడి, మండేలా. ఎండలో నిలబడి గుండెలు మండేలా చదువుకున్నాడు. నువ్వెక్కడ చదువుకున్నావు? అనాథాశ్రమంలో అడుక్కు తిని. చదువుకోవాలంటే 1,00,000 మార్గాలున్నాయి. నీకు స్కూల్ నచ్చపోతే రోడ్ల మీద చెప్పుకోలేదంటే చెట్ల కింద చెప్పుకో. చెట్ల కింద కూర్చొని చదువుకోవాల్సిన అవసరం వాళ్ళకే వచ్చింది. అయినా చిన్నపిల్లలు చదువుకునే స్కూల్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉండటం మంచిది కాదు. ఈ స్కూల్ మీ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి గవర్నమెంట్ తో మాట్లాడి స్కూల్ రిపేర్ చేయించాల్సిన బాధ్యత మీది. ఊళ్ళో పెద్దాళ్ళంతా మీతో మాట్లాడడానికి భయపడుతున్నారు. ఒక స్కూల్ టీచర్ గా ఈ విషయం గురించి మీతో మాట్లాడాల్సిన బాధ్యత నాకుంది. ఊళ్ళో పెద్దవాళ్ళు చెడుకుంటే రిపేర్ చేయించేవాడినేమో. ఆడదాని నువ్వు వచ్చి అడిగావు కాబట్టి ఒక పెంకు కూడా మార్చడం. నీకు దిక్కుంచాడు చెప్పుకో. వెళ్ళా. ఊళ్ళో అందరూ మిమ్మల్ని తిట్టుకుంటుంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది ఎందుకు అలా తిట్టుకుంటారు. ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడావంటే నరుకుతాను. ఆడదాంతో ఇంతసేపు మాట్లాడటమే మహా దారుణం. వెళ్ళి ఇక్కడి నుంచే.